మాట్లాడవే. తను ప్రేమించిన వాడెవడో నీకు తెలుసు కదా. తను చెప్పట్లేదు, నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావు కదా. లేదండి, నేనేం దాహట్లేదు. మరి నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానంటున్నావు? అవునండి, తను ప్రేమించిన వాడెవడో చెప్పట్లేదు, కానీ బాధపడుతుంది కదా తను దూరం చేసుకుంటున్నాడు అని. కాబట్టి నువ్వు బాధపడకు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను అని తనకి ధైర్యం చెప్తున్నాను. చూడు ఉషా, గతంలో కూడా నేను నిన్ను అడిగాను, కానీ నువ్వు ప్రేమించిన వాడు ఎవరని అతని డీటెయిల్స్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావంటే మా ఇంటి ఆడపిల్లగానే నిన్ను చూస్తున్నామని, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తానని. కానీ నువ్వెందుకు మమ్మల్ని నమ్మట్లేదు? నేను నమ్మకపోవడం లేదండి. నేనంటూ ఈ లోకంలో ఎవరినైనా నమ్ముతున్నాను అంటే అది మీ ఇద్దరినే. అక్క అనేది లేకపోతే అసలు నేననేదాన్ని ఉండేదాన్నే కాదు. మీరనేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఇంట్లో ఉండేదాన్నే కాదు. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? చెప్తే మేము అతనితో మాట్లాడతాం కదా, మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాం కదా. ఏవండి, ఇప్పుడు తను జరిగిన దాని గురించి ఆ భయంలోనే ఉంది. ఇప్పుడు తనని ఫోర్స్ చేయొద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తనే చెప్తుంది. ఆ రోజు మనమే అందరం దగ్గరుండి తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తాం. పల్లవి చెప్తుంది వింటున్నావు కదా, నువ్వు చెప్పడమే ఆలస్యం. నువ్వు ప్రేమించిన వాడిని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి మరీ నీకిచ్చి పెళ్లి చేస్తాం. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా. చూసావు కదా, ఆయన కూడా నీకు సపోర్ట్ చేస్తానంటున్నారు. ఖచ్చితంగా చందుతో నీ పెళ్లి జరుగుతుంది. మీరు చెప్తుంటే నమ్మకం కలుగుతుందక్క, కానీ పరిస్థితులు చూస్తుంటే నాకేం నమ్మకం కలగడం లేదు. నువ్వలా ఫీల్ అవ్వకు. నిన్నింట్లో నుంచి బయటికి పంపిస్తే ఎవరు తీసుకొస్తే నిన్నింట్లో పెట్టుకుంటారని తెలిసే కదా ఆయన ద్వారా నిన్నింట్లోకి వచ్చేలా చేశాను. అలాగే అత్తయ్య గారి ఇష్టంతో ఈ పెళ్లి జరిగేలా చేయడానికి ఏదో ఒకటి చేస్తాను. దానికి సమయం కావాలంతే. దానికి ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించాలి. ఖచ్చితంగా చూపిస్తాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఉషాకి ఎలా న్యాయం చేయాలి? చందుకిచ్చి బలవంతంగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చందుకేమో అక్షిత కూడా తోడైంది. చందుని ఎన్ని విధాలుగా మార్చాలన్నా అవ్వట్లేదు. ఇప్పుడేం చేయాలి? అయ్యో 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 పాపకేమైంది?
పాపకేమైంది? అయ్యో పాపకి ఏమైంది? పాప అయ్యో ఇదేంటి? పాప పాప లే పాప. పాప అయ్యో ఇదేంటండి, చాలా బ్లడ్ పోయింది. పాప లే పాప. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కారు వస్తుంది. ఆపండి ఆపండి ఆపండి. అత్తయ్య మీరా? ఏయ్, ఏంటి రోడ్డు మీద గొడవంతా? అయ్యో గొడవ కాదత్తయ్య, పాపం ఎవరు పాపని కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. చాలా బ్లడ్ పోయింది అత్తయ్య, పదండి. ఏయ్, బుద్ధుందా లేదా? ఎవరో దిక్కులేని దాన్ని తీసుకొచ్చి నా కార్లో కూర్చోబెడతానంటావేంటి? పైగా యాక్సిడెంట్ కేసు అవసరమా? అత్తయ్య మీరెవరూ ఎవరికీ తెలియని మోహం కాదు. V3 కాలేజ్ ఓనర్ అని అందరికీ తెలుసు అత్తయ్య. ఇలాంటి టైంలో మీరు నాకు సంబంధం లేరని వెళ్ళిపోయారంటే జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతారు. ఇదిగోండి, ఇప్పుడు హెల్ప్ చేశారనుకోండి, మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన కాలేజ్ పేరుకి మంచి పబ్లిసిటీ వస్తుంది. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. పల్లవి, మీరు రండి అత్తయ్య, అది కాదే. హెల్ప్ చేయండి. పాపా, పాపా పాపా ఆ పాప మీ పాప? అవునండి. అవునండి. అయ్యో, పాపని కారు గుద్దేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అయ్యో, అవునా? పాప పాపా, మంత్రి గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్ వర్గాలు తెలియచేశాయి. కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటన చేశారు. డాక్టర్ రండి అత్తయ్య. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి డాక్టర్. ఆవిడ V3 కాలేజ్ ఓనర్ కదా? అవును. ఆ పాప ఎవరు? పాపకేదో యాక్సిడెంట్ అయిందనుకుంటా. చూద్దాం పదండి. డాక్టర్ డాక్టర్ రండి అత్తయ్య. డాక్టర్, డాక్టర్ ఏమైందమ్మా? పాపని తీసుకోండి ఫస్ట్. ఈ పాపకి యాక్సిడెంట్ అయింది డాక్టర్. త్వరగా చూడండి. త్వరగా తీసుకెళ్ళు. మేడం, మీరు V3 విద్యాసంస్థ అధినేత కదా? అవును. మరి ఆ పాప ఎవరండి? ఆ పాప ఎవరో మాకు తెలీదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే తీసుకొచ్చాను. మీది ఎంత జాలి హృదయం అండి. ఎంత మానవతా దృష్టి ఉంది మీకు.